శనివారం రాత్రి బండపల్లి ఎంపీటీసీ నామాలప్పపై శాంతిపురం మండలానికి చెందిన నామాలప్పపై అమానుషమైన దాడి, అది అమానవీయమైన దాడి కూడా. యాక్చువల్గా కారులో పోతూ ఉండే వ్యక్తిని కొంతమంది గంజాయి, ఈ సారాయికి లోనైన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఆయన అడ్డగించి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన కొట్టి రక్తగాయాలు చేసి ఆయన రక్షణ కోసం పోలీస్ స్టేషన్ పోతూ ఉంటే కూడా మళ్ళీ ఆయన వెనక్కి పిలిపించి ఆయన షర్ట్ ఇప్పించి వైఎస్ఆర్సీపీ బనీని వేసుకోవాలని ఆయన మీద బలవంతం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ఈ సమాజంలో ఎవరైనా ఎక్కడైనా ఒంటరిగా పోతుంటారో దొరుకుతారు అందరికి కూడా. అలాగే మనందరికీ జరిగితే ఎలా ఉంటుంది? పోనీ మేము వాళ్ళని చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికేమి మనుషులు ఎక్కువ మంది అయితే కొట్టడం గిట్టడం పెద్ద పని కాదు. కత్తి ఎవరికైనా దిగుతుంది, బాంబు ఎవరు పేల్చినా పేలుతుంది. ప్రశాంతమైన కుప్పం వాతావరణంలో ఇలాంటివి జరగడం చాలా దారుణం. కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా దౌర్జన్యాలని, దమనకాండల్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని కోరుకోరు. చాలా శాంతి కాముకులు. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎంతవరకు సమంజసం? దీన్ని మేమందరం కూడా మా పార్టీ జిల్లా పార్టీ తరఫున అందరి తరఫున కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి మళ్ళా పునరావృతం అయితే గౌరవంగా ఉండదు. మేము కూడా అలాంటి చర్యలు దిగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల. మనం ఏదో దౌర్జన్యం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారని కాదు. మా నాయకుడు మాకు నేర్పించిన బాట పద్ధతిగా పోవడం, శాంతియుతంగా పోవడం మా నాయకుడు మాకు నేర్పించాడు. మా వాళ్ళందరూ హిస్టరీలు తీసుకుంటూ కూడా అందరూ వెనకాల చాలా హిస్టరీలు ఉన్నాయి. గొడవలు గెలవలు చేసేదానికి మేము ఎవరం తగ్గేవాళ్ళం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో ఒక శాంతియుతమైన ప్రయాణాన్ని, ప్రజలు ప్రయాణించడాన్ని కోరుకుంటుంది. కాబట్టి మేమందరం కూడా ఆ విధంగానే ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మేమందరూ ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. కుల మతాలకు అతీతమైన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. కులాలకు మతాలకు చాలా అతీతమైనది. లౌకికవాదం కలిగిన పార్టీ. బీజేపీతో ఇప్పటికీ 3 సార్లు పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా మైనారిటీస్ మీద కానీ ఎక్కడ కానీ మా రూలింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద కానీ ఎలాంటి దాడులు జరిగిన సంఘటనలు కానీ, వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తన తీరు కానీ ఎప్పుడూ జరగలేదు. ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను, ఏదో జరిగిపోతుంది, మైనారిటీలకు ఏదో ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది నిజం కాదు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీ బెవరేజెస్ లిమిటెడ్